రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశంసలు కురిపించారు. భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ధరణి పేరుతో ఏడిపించిందని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో కానిదే ఇప్పుడు భూభారతిలో అవుతోందంటూ కామెంట్స్ చేశారు. ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను కొత్త రెవెన్యూ సదస్సులు కొత్త చట్టాలు భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదు సార్. మీ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతుల్ని ఏడ్పించి గోసపెట్టి ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని, పార్టీలకు అతీతంగా రైతన్నని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. కొత్త రెవెన్యూ సదస్సులు కొత్త చట్టాలు భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్,